హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షడ్రుచులు బై కిరణ్. ఈరోజు మన వీడియోలో ఒక విశేషమైనటువంటి శైవ క్షేత్రాన్ని మీకు చూపిస్తానండి. మనం జనరల్గా కాకులు దూరని కారడవి అని వింటూ ఉంటాం కదా. అయితే ఇది కాకే లేనటువంటి ఒక శివుని యొక్క కొండ అన్నమాట. ఈ శైవ క్షేత్రాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. అది మరి ఎక్కడో లేదండి, మనకు దగ్గరలో ఉన్నటువంటి కోటప్ప కొండ అనమాట. ఈ కోటప్ప కొండలో మరి ఒక్క కాకి కూడా కనిపించదండి. మరి దాని వెనక ఉన్నటువంటి కథ ఏమిటి అనేది మనం తెలుసుకుందాము. ఇది చిలకలూరిపేట అడ్డ రోడ్డు అంటారండి. ఇక్కడ మనం గనక దిగితే అంటే విజయవాడ, గుంటూరు ఎటు నుంచి వచ్చినా కూడా ఈ చిలకలూరిపేట అడ్డ రోడ్డు దగ్గర గనక దిగితే ఇక్కడ నుంచి మనకి ఆటోలు, జీబులు అనేవి ఉంటాయండి. ఇక్కడ నుంచి మనకి కొండ కింద వరకు కూడా 30 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ అక్కడ నుంచి ఒక 40 రూపీస్ అయితే కొండ మీదకి ఛార్జ్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మరి కోటప్ప కొండ కింద అనమాట. ఇక్కడ నుంచి మనం జీబ్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో మరి మేము ఇలా కోటప్ప కొండ ఎంటర్ అయ్యామండి. కొండ మీదకైతే ఎంటర్ అయ్యాము. సో ఇదంతా కూడా మరి కొండ పైకి వెళ్ళటం అనమాట. మరి జనరల్గా కొండ ప్రాంతాల్లో చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చెట్లు ఉన్న చోట కాకులు అనేవి మనకు కనిపించడం సర్వసాధారణం. కానీ ఇక్కడ అంటే ఈ కోటప్ప కొండ వచ్చేసి గుంటూరు జిల్లాలోని నర్సరావుపేటకు సమీపంలో ఉన్న ఒక శైవ క్షేత్రం అనమాట. ఇక్కడ కొండ మీద మరి కొండ పైకి వెళుతున్నప్పుడు కానీ ఎక్కడా కూడా ఒక్క కాకి కూడా కనిపించకపోవటం ఇక్కడ విశేషం. ఇప్పటి వరకు ఈ కొండపై కాకులు వాలిన దాఖలాలనేవే లేవట. అసలు కొండపై కాకులు వాలకపోవడానికి కారణం ఏమిటండి? అసలు ఇది మరి విశేషమే అనే మనం చెప్పుకోవచ్చు. దాని యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలి, దాని యొక్క కారణం మనం తెలుసుకోవాలంటే ముందుగా కోటప్ప కొండ చరిత్ర అనేది మనం తెలుసుకోవాలి. దక్షయజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధ చేయమని చెప్పి కోరతాడు. అందుకు పరమశివుడు బదులిస్తూ త్రికూటాచలంకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్ళి అక్కడ జ్ఞానం పొందుతాడు. ఆ ప్రదేశమే ఈ పాత కోటప్ప కొండగా పిలువబడుతుందన్నమాట. కోటప్ప కొండను ఎటువైపు నుంచి చూసినా సరే 3 శిఖరాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ 3 శిఖరాలను కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావిస్తారు. అందుకే ఈ కొండను త్రికూటేశ్వరంగా, కుటేశ్వరం, అంటే 3, కూటేశ్వరం అంటే శిఖరాలన్నమాట. అందుకే త్రికూటేశ్వరంగా ఇక్కడ కొలువైన స్వామివారిని త్రికూటాచలేశ్వరునిగా అలాగే త్రికూటేశ్వరుడిగా మనం కొలుస్తున్నాము. త్రికూటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండకావూరులో సుందుడు అనే ఒక యాదవుడు తన భార్య అయినటువంటి కుందిరితో కలిసి జీవించేవాడు. ఓ రోజు సుందుడు పశువులను కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికూటేశ్వరుని దర్శించి సేవిస్తాడు. ఆ తరువాత సుందుడు భార్యకు కుమార్తె జన్మించింది. ఆమెకు గొల్లభామ అని పేరు పెడతారు. ఆమె జన్మించిన తరువాత ఆ కుటుంబం సిరి సంపదలతో జీవిస్తుందట. అయితే గొల్లభామకు మాత్రం చిన్నతనం నుంచి పరమశివుడి పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేదంట. ఆమె రోజు కూడా అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే రుద్రకొండపై ఉన్నటువంటి పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేసేదట. ఆమె భక్తికి పరీక్షించదలిచినటువంటి శివుడు కన్య అయినటువంటి గొల్లభామకు గర్భాన్ని ప్రసాదించాడు. ఆమె గర్భంతో ఉన్నా సరే పరమేశ్వరుణ్ణి కొలిచేందుకు పాత కోటప్ప కొండకు రావటం అనేది మానలేదట. ఎప్పటిలాగానే ఓ రోజు ఆమె శివునికి నైవేద్యంగా ఒక చల్ల కుండలో పెరుగును తీసుకొని వస్తూ ఆయాసంతో కొండ మెట్లపై కూర్చుంటుంది. ఈలోగా ఓ కాకి ఆ కుండపై వాలి పెరుగును నేలపాలు చేస్తుంది. ఇక ఆ గొల్లభామ తీవ్ర విచారంలో ఉండగా ఆమె వద్దకు ఓ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆమె విచారానికి కారణమైనటువంటి కాకులు ఇకపై ఈ కొండపై వాలవని చెప్పి వరమిస్తాడు.
అప్పటి నుంచి కోటప్ప కొండపై ఒక్క కాకి కూడా వాలదు అని చెప్పి మన పురాణ కథనాలు చెప్తున్నాయి. ఇప్పటికీ కూడా మనం గమనిస్తే మనం ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కనుక మనం అడిగినట్లయితే ఇక్కడ ఒక్క కాకిని చూసిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరన్నమాట. గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లభామకు ఓ రోజు పరమేశ్వరుణ్ణి ఓ కోరిక కోరుతుంది. తాను కొండ ఎక్కలేకపోతున్నానని నీవే కిందికి రావాలని కోరడంతో పరమశివుడు సరే అని చెప్పి వరమిస్తాడు. కానీ నీవు వెళ్ళే దారిలో వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పి షరతు విధిస్తాడట. కొంత దూరం వెళ్ళిన తర్వాత మరి మన మానవులకు ఉన్నటువంటి ఒక విషయం ఏంటి అంటే అనుమానం. మరి మన వెనక శివుడు వస్తున్నాడా లేదా, ఆ పరమశివుడే వరం ఇచ్చాడు ఎందుకు రాడు అనే కాకుండా వస్తున్నాడా లేదా అని చెప్పి వెనక్కి తిరిగి చూసిందంట ఆ గొల్లభామ. అంతే, వెనక్కి తిరిగి చూడటంతో శివుడు అక్కడే జంగమదేవర కొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోయాడు. మరి మనం కొండ మీదకి వచ్చేసామండి. నేను ఇక్కడ మీకు కొంత చూపిస్తాను. ఆ తర్వాత మళ్ళీ కోటప్ప కొండ యొక్క చరిత్ర అనేది మళ్ళీ మనం చెప్పుకుందాము. ఇక్కడ దక్షిణామూర్తి స్వామి కనిపిస్తున్నారు కదండి. ఇక ఇది వచ్చేసరికి మెట్ల దారి అనమాట. మనం మెట్లెక్కి పైకి వెళ్ళొచ్చు స్వామివారి ఆలయం దగ్గరికి. అలాగే ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి. మేమైతే లిఫ్ట్లో నుంచి పైకి వెళ్ళాము. సో నేను అది కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసరికి లిఫ్ట్ దారి. మనము ఫస్ట్ దిగి ఎంటర్ అవగానే మనకి లిఫ్ట్ ఉంటుంది. ఆ తర్వాత మనకి స్వామివారి మెట్ల దారి కూడా ఉంటుందన్నమాట. సో నేనైతే జస్ట్ మీకు ఇక్కడ ఒక అవుట్లైన్ చూపిస్తున్నాను. ఎంటర్ అయిన తర్వాత మనకి చూపిస్తున్నానండి. అండ్ ఇలా మనం కొంచెం ముందుకు కనుక వెళ్తే అక్కడ మనకి మెట్లు అలాగే లిఫ్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇది మనకి దక్షిణామూర్తి స్వామివారు. ఇక్కడ ప్రతి గురువారం కూడా మనకి ప్రతి గురువారం అలాగే ఆదివారం పూట దక్షిణామూర్తికి హోమం కూడా జరుపుతారండి. పిల్లలకి మంచిగా చదువు రావాలి, మరి మంచి జ్ఞానం కలగాలి అని చెప్పి ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల పేరు మీద ఆ హోమాన్ని జరిపిస్తూ ఉంటారనమాట. ఇది వచ్చేసరికి ప్రతి గురువారం అలాగే ఆదివారం రోజు మనకి ఈ హోమం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మరి మనకు అభిషేకాలు కూడా స్వామివారికి అభిషేకం చేస్తారు. అండ్ స్వామివారికి పెట్టినటువంటి బొట్టు కూడా మనకి కావాలి అంటే మనం డబ్బులు ఇచ్చి బొట్టు అనేది తీసుకోవచ్చు. అండ్ లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది లిఫ్ట్ దారి అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం మెట్ల వైపుగా వెళ్ళొచ్చు. సో ఇక్కడ మధ్యాహ్నం పూట ఎండలో ఉన్నాం కాబట్టి లిఫ్ట్లో వెళ్ళిపోయామండి. అప్పటికే చాలా లేట్ అయిపోయిందనేసి ఇక లిఫ్ట్లోంచి మేము పైకి వెళ్ళి ఫస్ట్ ఒత్తులైతే వెలిగించుకొని ఆ తరువాత మేము దర్శనానికి వెళ్ళామండి. సో ఇట్లా చాలామంది అంటే మేము కార్తీక మాసమే అయినా కూడా పౌర్ణమి వెళ్ళిన తెల్లారి వెళ్ళటం వల్ల ఏంటంటే జనాభా తక్కువ ఉన్నారు. లిఫ్ట్లో మేము పైకి వచ్చేసామండి. ఇక్కడ చూడండి ఎంత విశాలంగా, చాలా బాగుంది కదా, చాలా అంటే విశాలంగా ఉంది. అండ్ ఇక్కడ కాకులైతే ఉండవు కానీ కోతులైతే విపరీతంగా ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని తీసుకువెళ్ళినప్పుడు. అండ్ ఇట్లా మేము ఇక్కడ చెట్టు కింద నాగ పడిగలు ఉన్నాయి కదండి, ఇక్కడ మేము ఒత్తులైతే వెలిగించుకున్నాము. ఆల్రెడీ మరి నిన్న పౌర్ణమి కాబట్టి జనాభా బాగా వచ్చారు భక్తులు. ఈరోజు పౌర్ణమి వెళ్ళిన తెల్లారి మరి తక్కువగానే ఉన్నారు కానీ భక్తులైతే చాలామంది ఉన్నారండి. సో మేము ఇక్కడ లక్ష ఒత్తులు అనేది వెలిగించాము. మేము బియ్యపిండితో చేసినటువంటి ప్రమిదల్లో వెలిగించాము. ఆ ప్రమిదలు కూడా ఎలా చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసరికి మెట్ల దారిన కనుక మనం పైకి వస్తే ఇదంతా కూడా మనం ఇటువైపు వస్తామన్నమాట. నేనేంటంటే మీకు రెండు వైపులా చూపించాలి అనే ఉద్దేశంతో మెట్ల దారిన కూడా నేను అసలు మనం మెట్ల దారిన వస్తే ఎటు ఎంటర్ అవుతాము అనేది నేను చూపించాను. మెట్ల వైపు మనం కనుక మెట్లెక్కి వస్తే డైరెక్ట్ ఆలయం ఎదురు నుంచి వస్తామండి. అలాగే మరి సైడ్ నుంచి అంటే మనం లిఫ్ట్లో వస్తే ఏంటి అంటే సైడ్ డైరెక్ట్ ఆ చెట్టు దగ్గరకు అనేది మనం వెళ్తామన్నమాట. చూడండి నేను చెప్పాను కదా కోతులు బాగా ఉంటాయని, ఫుల్గా అయితే కోతులు అయితే ఉన్నాయండి. మనం పెద్దవాళ్ళు ఇదివరకైతే లిఫ్ట్ ఫెసిలిటీ లేనప్పుడు పెద్దవాళ్ళు వెళ్ళాలి అంటే కష్టమయ్యేది, కానీ ఇప్పుడు మాత్రం పైకి వెళ్ళడానికి కిందకి రావడానికి కూడా లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట.
ఇక నేను ప్రమిదలు అనేది ఎలా చేయాలి అనేది చూపిస్తాను. బియ్యపిండి కొంచెం అంటే బెల్లం నీళ్లు పోసి మనం చపాతీ పిండిలాగా గట్టిగా కలిపేసుకోవాలండి. ఏంటంటే నేను మార్నింగ్ అంటే వచ్చేటప్పుడే పిండంతా కొంచెం బెల్లం వాటర్ పోసేసి పిండి అనేది గట్టిగా కలుపుకొని వచ్చాను. అది కొంచెం నానేటప్పటికి మనకి మెత్తగా చక్కగా చాలా బాగా వచ్చినాయండి. మనము 1,00,000 ఒత్తులు కానీ 365 కానీ మనం బియ్యపిండిలో ఈ కార్తీక మాసంలో బియ్యపిండి ప్రమిదల్లో కనుక పెడితే మంచిది అని చెప్పి మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి నేనైతే అట్లా చేశాను. ఇక్కడ 1,00,000 ఒత్తులు మేము ఏంటి అంటే ఒక్కొక్క కట్ట వచ్చేసరికి 10,000 అనమాట. సో ఇట్లా ముద్దల్లాగా చేసుకొని మధ్యలో మనము ప్రెస్ చేసేసి హోల్ లాగా మనం చిన్న ఒక ప్రమిదలాగా చేసుకోవటమేనండి. చాలా అంటే కింద మనం కొంచెం మందంగా ఉంచుకుంటే ఏంటి అంటే నూనె అనేది కారకుండా ఉంటుంది. సో మేము ఇట్లా ఏంటి అంటే 11 ప్రమిదలు అనమాట నేను పెట్టేది. ఒక్కొక్కటి 10,000 కట్ట చొప్పున 11 ప్రమిదల్లో 1,00,000 ఒత్తులు అనేది నేను చేశాను. మన ఛానల్లో ఈ ఒత్తులు తయారు చేయటం అంటే నేను దారం పోసి ఎలా చేస్తాము అనేది కూడా నేను చూపించడం అయితే జరిగింది. ఎవరైనా కావాలి అనుకుంటే మరి ఇట్లా ఒత్తులు అనేది చేసుకోవచ్చండి. నేను రకరకాల ఒత్తులు మన ఛానల్లో అయితే షేర్ చేయడం జరిగింది. నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి. ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి మరి అవైతే చూడండి. ఇక నేను ఈ ప్రమిదలు చేస్తూ మీకు మరికొంత ఆలయం యొక్క చరిత్ర అనేది నేను చెప్తాను. ఇక గొల్లభామకి మాట ఇచ్చినటువంటి ఆ పరమేశ్వరుడు ఆమె వెనక్కి తిరిగి చూడటంతో ఆ స్వామివారు ఏం చేశారంటే అక్కడికక్కడే జంగమదేవర కొండపై ఉన్నటువంటి ఒక గుహలో శివలింగంగా మారిపోయాడట. ఆ రోజు నుంచి ఆ ఆలయమే నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. మరి పరమేశ్వరుని లీలామహత్యం తెలుసుకున్నటువంటి గొల్లభామ కూడా దేవునిలో ఐక్యమైపోయింది. అలాగే ఆలయం కింద కొండ కింద భాగంలో ఆ గొల్లభామకు కూడా ఆలయ నిర్మాణం అనేది జరిగిందనమాట. సో ఇలా మేము 1,00,000 ఒత్తులు అనేది వెలిగించేసాము. ఇక ఆ తర్వాత ఆలయం దర్శనం చేసుకొని వచ్చామండి. మరి ఆలయంలోకి ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి నేనైతే వీడియో తీయలేకపోయాను. దర్శనం అయిపోయి మేము బయటికి వచ్చేసాము. ఇక్కడ చూడండి నాగేంద్ర స్వామి వారి పుట్ట, అలాగే నేను చెప్పాను కదా పాత కోట ఆలయం అన్నమాట పైన ఉన్నది. మేము అంటే మధ్యాహ్నం అయిపోవటంతో మేము పైకైతే వెళ్ళలేకపోయామండి. సో ఇది వచ్చేసరికి ఆలయం ఆవరణ అనమాట, బయట ఆవరణము. ఇక్కడ నుంచి మనం మెట్లు దారిన పాత కోటప్ప ఆలయానికి మనం వెళ్ళచ్చు. రుద్రకొండ పైన ఉన్నది రుద్రకొండ అనమాట. అక్కడ పాత కోటేశ్వర ఆలయము, అలాగే నాగేంద్ర స్వామి వారి యొక్క పుట్ట అనేవి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు అంటే మ్యాక్సిమం అందరూ కూడా ఇక్కడ కొత్త కోటేశ్వర ఆలయాన్ని దర్శిస్తారు, కానీ చాలా తక్కువ మంది పైకి పాత కోటేశ్వర ఆలయంకి వెళ్తూ ఉంటారు. సో మేమైతే మధ్యాహ్నం అయిపోవటంతో పైకి నేను మీకు ఆలయాన్ని చూపించలేకపోతున్నాను. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదండి, ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే దక్షిణామూర్తి స్వామివారికి చేసేటువంటి హోమాలు అనమాట. మేము వెళ్ళింది గురువారం అవటంతో ఆ రోజు లక్కీగా దక్షిణామూర్తి స్వామివారి యొక్క హోమాలు అనేవి జరుగుతున్నాయి. సో ఇక్కడ మనం బయటికి వచ్చిన తర్వాత మెట్ల దారిన కొంత కిందకి దిగిన తర్వాత అక్కడ మనకి కనిపిస్తుంది కదండి, ఇక్కడ మనకి దక్షిణామూర్తి స్వామివారి యొక్క హోమాలు అనేవి జరుగుతాయి అన్నమాట. మేము వెళ్ళే టయానికి హోమాలు కూడా కంప్లీట్ అయినాయి. అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా బాగా చేశారండి ఆలయంలో. అంటే దక్షిణామూర్తి హోమం అనేది ఎవరైనా పిల్లలు సరిగా చదవట్లేదు, లేదా వాళ్ళు చదువులో వెనకబడిపోయి ఉన్నారు, చదవాలి అనే ఇంట్రెస్ట్, కొంతమందికి చదవాలి అని ఉన్నా కూడా మర్చిపోతూ ఉంటారు, ఎంత చదివినా గుర్తుండదు, వాళ్ళు చదవాలి అనే ఇంట్రెస్ట్ ఉండదు. ఇలాంటి పిల్లలందరూ కూడా ఒక్కసారి ఇక్కడ స్వామివారి యొక్క హోమం అనేది జరిపించుకుంటే ఎంతో మంచిదనమాట. ఒక్క చదువుకనే కాదండి, వంశాభివృద్ధి, సర్వకార్యసిద్ధి, ఇక్కడ చూడండి మేధస్సు, జ్ఞానము, యశస్సు, కీర్తి, వీటన్నిటి కోసము కూడా మనం దక్షిణామూర్తి స్వామి వారి యొక్క హోమాన్ని అనేది జరిపించడం చాలా మంచిది. మనము జస్ట్ ఒక టికెట్ తీసుకొని మనం ఇక్కడికి వస్తే కనుక
అన్నీ ఇక్కడ వాళ్ళే ఇస్తారండి. 2116 అనమాట టికెట్ కాస్ట్. ఇద్దరిని లోపలికి పంపిస్తారు. హోమం అంతా అంటే మరి దగ్గర దగ్గర ఒక 3 గంటల నుంచి 3:30 గంటల వరకు కూడా ఈ హోమం అనేది జరిగిందండి. చాలా బాగా అనిపించింది. అయితే మరి ఒక టికెట్కి వచ్చేసరికి ఇద్దరు వెళ్ళొచ్చు. కాకపోతే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళి హోమానికి దండం పెట్టుకొని మరి అక్కడ హోమ ప్రసాదం అనేది తీసుకోవచ్చు. అట్లాగే మన కోరిక అనేది చెప్పుకోవచ్చండి. అక్కడైతే ఏమీ మనకు అబ్జెక్షన్ అనేది పెట్టరనమాట. మనం జస్ట్ వెళ్ళి దండం పెట్టుకొని రావచ్చు. సో ఇలా దక్షిణామూర్తి హోమం కూడా మేము చూడటం జరిగింది. ఆ తర్వాత ఇక కిందకైతే వచ్చేసాము. ఇక్కడ మనకి అన్నదానం కూడా ప్రతిరోజు నిత్యం మనకు అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. మనకు ప్రతిరోజు ఏంటి అంటే దగ్గర దగ్గర ఒక 500 మంది వరకు కూడా అన్నదానం అనేది జరుగుతుందండి కొండ కింద. ఇక మరి రోజుల్లో మరి శని ఆదివారాలు కానీ ఇలా అప్పుడు ఏంటంటే ఒక 800 నుంచి 900 మందికి కూడా ఇక్కడ భోజనం అనేది పెడుతుంటారంట. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్యలో అంటే కొంచెం కొండ దిగిన తర్వాత మనకి ఇక్కడ నేను చూపించాను కదా మెట్ల దారి అనమాట ఇది. సో ఇక్కడ మళ్ళీ మనకు పెద్ద శివలింగం అనేది ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ మనం కిందకి వెళ్ళాలి. అలా కిందకి వెళ్తే అక్కడ మనకి ఏంటంటే ఆనందవల్లి దేవాలయం అనేది అంటే గొల్లబామ గుడి కూడా మనకి కనిపిస్తుంది. ఇక్కడ మరి మహాశివరాత్రి రోజు కార్తీక మాసం సమయాల్లో భక్తులు ఫుల్గా వస్తారండి. చాలా ఎక్కువగా వస్తారు. ఈ శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసినటువంటి ఈ శిఖరం అమ్మవారి దేవాలయం అనేది అస్సలు ఉండదన్నమాట. ఇక్కడ కేవలం శివాలయం అంటే శివుడు మాత్రమే ఉంటాడు. ఇక్కడ బ్రహ్మచారిగా స్వామివారు అవతరించాడు కాబట్టి మనకు అమ్మవారి ఆలయం అనేది ఇక్కడ కొండ మీద మనకి ఉండదు. అలాగే దక్షిణామూర్తి స్వామివారి యొక్క విగ్రహం కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి అంటే ఇక్కడ మరి స్వామివారు బ్రహ్మచారి కాబట్టి ఇక్కడ పెళ్ళిళ్ళు అనేవి జరగవు. అలాగే పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్నటువంటి ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇదొక్కటే అనమాట. ఇంకెక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో దక్షిణామూర్తి స్వరూపంతో పరమశివుడు ఉండడు. ఇక్కడ మహాశివుణ్ణి పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుంది అని చెప్తారు. గురుబలం కారణంగానే మనకు ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడు అని చెప్పి కూడా చెప్తారనమాట. ఒక్క గురుగ్రహం అనేది మనకి బాగుంటే మిగిలిన గ్రహాల ప్రభావం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ మనం దక్షిణామూర్తి హోమం జరిపించుకోవటం వల్ల మనకి ఆ గురు ప్రభావం అనేది బాగుంటుంది అని చెప్తారు. అలాగే గురుగ్రహం అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలండి? కోటప్పకొండ వెళ్ళి త్రికూటేశ్వరుణ్ణి సేవించాలి అని అంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా కోటప్పకొండ తిరునాళ్ళ అనేది మనకి జరగటం అనేది మనకి చెప్తూ ఉంటారు. ఈ కోటప్పకొండ తిరునాళ్ళ మహాశివరాత్రి రోజు జరుగుతుందండి. ఆ రోజున ఇక్కడ ఎన్ని ప్రభలు కడతారంటే చుట్టుపక్కల అన్ని ఊళ్ళ నుంచి కూడా మరి ప్రభలనైతే కట్టుకొని వస్తారు. ఎన్ని అంటే మరి ఒక్కొక్కసారి ఆ ప్రభలు పైకి వెళ్ళడానికి అంటే శివరాత్రి రోజు ఎంత జనం ఉంటారు అంటే మరి ఒక్కొక్కసారి దర్శనం అవడానికి ఆ ప్రభలు పైకి వెళ్ళడానికి కూడా మరుసటి రోజు సాయంత్రం కూడా అయిపోతుందన్నమాట. మరి కొండ కిందకు వచ్చేసరికి ఇక్కడ చూడండి ఆనందవల్లి అంటే గొల్లభామ యొక్క దేవాలయం అనమాట. అది కూడా క్లోజ్ ఉందండి మధ్యాహ్నం అయిపోవటంతో. సో మేము అది కూడా దర్శనం అయితే చేసుకోలేకపోయాము. అండ్ ఇటువైపు వచ్చేసరికి అమ్మవారి యొక్క ఆలయానికి దారి అనమాట. అండ్ ఆపోజిట్లో మనకి లంచ్కి మధ్యాహ్నం భోజనానికి దారి. అక్కడ మనకి టోకెన్స్ ఇస్తారండి. ఆ టోకెన్స్ తీసుకొని మనం వెళ్తే మనం భోజనం అనేది చేయొచ్చు అనమాట. ఈ విధంగా మా కోటప్పకొండ జర్నీ అయితే కంప్లీట్ అయింది. మీరందరూ కూడా తప్పకుండా కోటప్పకొండని సందర్శించాలి అని ఆ త్రికోటేశ్వర స్వామి వారి అనుగ్రహం మరి దక్షిణామూర్తి స్వామి వారి యొక్క అనుగ్రహం పొందాలి అని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన షడ్రుచులు బై కిరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయడం అలాగే మరి హైప్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామియే నమో నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.